ఇంట్లో టమాటాలు ఉన్నాయా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ హడావిడిలో ఈజీగా చేయడానికి మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. టమాటాలని మీరు ఫ్రూట్ అనుకుంటారా, వెజిటేబుల్ అనుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు టమాటా బాత్ ఈజీగా డిఫరెంట్ వేలో ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 3 టమాటాలని పెద్దగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2-3 అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి. పెద్ద ముక్కలా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలని వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ గిరికవ్ గీ తీసుకున్నాను. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా తయారు చేసిన నెయ్యి ఇది. మీకు కూడా ప్యూర్ నెయ్యి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇది మేమే స్వయంగా మా గోశాలలో తయారు చేసిన నెయ్యి. ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 3 ఇలాయచి, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా, ఇప్పుడు కొంచెం నేను బిర్యానీ పువ్వు వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నాను. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు. ఈ టమాటాలని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. అంటే కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి కదా, టమాటా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను టమాటా పేస్ట్ చేశాను. కొంచెం మనకి రెడ్గా కనిపించాలని టమాటా ముక్కలు వేసా. కొంచెం కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా గ్రైండ్ చేసేటప్పుడు, చూసుకొని వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 కప్పు పుదీనా వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే క్యారెట్ ముక్కలు కానీ బఠానీ కానీ వేసుకోవచ్చు. కొత్తిమీర, ఇప్పుడు రైస్, మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒక్క నిమిషం మిక్స్ చేసుకోవాలి వీటన్నింటినీ. ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. బియ్యం 1 నిమిషం వేయించుకున్న తర్వాత నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, దానికి 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే టమాటాల్లో వాటర్ ఉంటుంది, బియ్యం కొంచెం నానాయి కదా, అందుకని 1 కప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకుంటున్నా. సాల్ట్ సరి చూసుకోండి.
కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం చల్లారితే పొడి పొడిగా అవుతుంది. ఇది పెరుగు పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది. అంతే, చూసారు కదా, ఈజీగా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. సూపర్ టేస్ట్ టమాటా బాత్ అండి. ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆర్గానిక్ హనీ, గిరికవ్ గీ కోసం లేదా మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు.